भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवस्सुवः भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। వారిని వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. 1936 సంవత్సరం. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. శుభాకాంక్షలు. 17, 11, 16 సంవత్సరాల నాటి సార్ జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. సార్ గారికి శుభాకాంక్షలు. విశ్వనాథం సార్ గారు స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. శ్రీ ఎస్ రాఘవ్ సార్ గారు 30వ తారీఖు 6వ నెల 1940 సంవత్సరం 84 సంవత్సరాలు నడతారు. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. 25వ తారీఖు 10వ నెల 1940 సార్ గారు 1వ తారీఖు 11వ నెల 1941 సంవత్సరం 83 సంవత్సరాలు సార్ వచ్చి పెద్దలు సార్ దాన్ని 7వ పెద్దలు సార్ మా గురువు సార్. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. సార్ నేను కూడా శిష్యున్నే. సంతోషం. చాలా మంది ఉన్నారు. ఇంకోటి విమానం పర్లేదు సార్. మీరు నరసింహారెడ్డి సార్ గారు 1వ తారీఖు 10వ నెల 1909. వ్యక్తి పి పండరయ్య సార్ 6వ తారీఖు 10వ నెల 1940. శ్రీ ఎం వెంకటేశం సార్ తారీఖు 4వ నెల 1944 80 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సార్ నరోత్తమ్ రెడ్డి సార్ గారు సన్మానించాలి. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. శ్రీ కె కృష్ణారావు సార్ గారు 3వ తారీఖు 6వ నెల 1944 81లకు వస్తున్నారు సార్ కృష్ణారావు సార్ గారు. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. థ్యాంక్ యూ సార్. సార్ డబ్ల్యూ నరసింహ సార్ వీరు కూడా మా గురువు గారు. వారు వచ్చేసి సన్మానాన్ని శుభాకాంక్షలు. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. శుభాకాంక్షలు. 4వ నెల 1945 సంవత్సరాలు 80 సంవత్సరాలు పూర్తి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు. జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. సార్ మనకు పెన్షనర్ భవనం రావడానికి దామోదర్ రాజ నరసింహతో చేయించినటువంటి వ్యక్తి మా దుర్గారాం అన్న పూర్తితోటి మేము నెక్స్ట్ దీనిపైన మనం కూర్చొని వేద్దామని చెప్పి అనుకుంటున్నాము. అది కూడా మాకు వెనుక ఉండి నడిపించాలని చెప్పి దుర్గారాం నన్ను కోరుకుంటున్నాను. ఒకసారి 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరు రావాలి. ఇద్దరు
ఎంఆర్ఓ సార్ గారికి ప్రత్యేకంగా పెన్షనర్ డే సందర్భంగా గౌరవనీయులైన ఎంఆర్ఓ సార్ విష్ణు సాగర్ సార్ గారిని మనకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మనం ఆహ్వానించిన వెంటనే సార్ ఒప్పుకొని మన కార్యక్రమానికి వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మన సంఘం తరఫున సన్మానించారు. ఏం చేయాలన్నా చేస్తాం. ఇంతమంది ఎంఆర్ఓ కానీ ఇంత లేకుంటే ఓపిక ఎంఆర్ఓ మేము మాజీ పట్టుకోవాలి దయాహృదయులు మనం అడిగిన వెంటనే గత మాసంలో బర్త్డేల సందర్భంగా వారిని ఆహ్వానించి మాకు టాయిలెట్స్ లేవు, ఇబ్బందిగా ఉంది, మాకు వెంటనే ఏర్పాటు చేయాలంటే వెంటనే స్పందించి మీరు కోరినది తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారం రోజులలోనే కార్యక్రమాన్ని ప్రారంభించి దాన్ని పూర్తి చేయడం జరిగింది. చివరి దశలో ఉంది, అది కంప్లీట్ అతి త్వరలోనే కంప్లీట్ అవుతుంది. వారికి మన సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మన సంఘం తరఫున చిరు సన్మానం. దండేటి అందరు కవర్ చేస్తాడు చూసి అందరు వచ్చేస్తారు. సురతమైన సహకారం కూడా ఇళ్ళ మాపై ఉండడం ఒక బాత్రూమ్ అన్నట్టు కాదు, మళ్ళీ మేము ఏది అడిగినా సహకారం ఉండాలి. ప్రతి మీటింగ్ ఎందుకంటే మీరు మాకు అండలేక అన్నమాట మీరు ఉన్నారు. జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. సార్ గారికి శుభాకాంక్షలు. మా ఆహ్వానాన్ని మన్నించి మరి కార్యక్రమానికి రావడం, ఎందుకంటే సార్ ఒక సినిమా యాక్టర్ ఎట్లా ఉంటాడో సార్ అట్లుంటాడు. మన పెన్షన్ యొక్క సమస్యలు కానీ ఏది ఉన్నా చెప్పగానే పరిష్కరించడంలో ముందుంటారు కాబట్టి పెన్షన్ సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ ఉన్నటువంటి మా పెద్దలందరినీ సన్మానం చేద్దామని చెప్పి వాళ్ళని ఆహ్వానం చేశాం. వారిని సన్మానం చేయడానికి ముఖ్య అతిథులుగా మిమ్మల్ని ఆహ్వానం చేయడం జరిగింది సార్. కాబట్టి మీరు ఒక అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ పెన్షనర్స్ డే రోజు నన్ను ఇక్కడ పిలిచి మీతో సంభాషించాల్సిందిగా ఈ కార్యవర్గం కోరడం జరిగింది. మీ అందరికీ పెన్షనర్ డే శుభాకాంక్షలు. మీరు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో మంచి సూచనలు సలహాలు ఈ ఉన్న వాళ్ళకు ఏ విధంగానైతే మీరు గెటాన్ అయినరు మీ సర్వీసెస్లో ఉన్నప్పుడు ఆఫ్టర్ సర్వీస్ అయిన తర్వాత కూడా మీరు ఏ విధంగానైతే ఉంటున్నారో మిగతా వాళ్లకు మీరు మీ సందేశాలు ఇచ్చుకుంటూ వాళ్ళతో గడపాలని కోరుకుంటూ మరి ఒక్కసారి పెన్షనర్ డే శుభాకాంక్షలు తెలుసు. వర్గాలు కొన్ని ఉన్నాయి. బ్యాంక్ ఎంప్లాయీస్ అప్పటి నుంచి 4 దశాబ్దాలుగా పోరాటం చేస్తుంది వాళ్ళకి పెన్షన్ కావాలని. కానీ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇప్పటి వరకు కూడా పెన్షన్ లేదు. మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే పెన్షన్ ఉంది. మరి ప్రభుత్వము 2004 తర్వాత ఈ పెన్షన్ను కూడా తొలగించింది. 2004 తర్వాత ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుందో వాళ్ళందరికీ పెన్షన్ లేదు. వాళ్ళు సిపిఎస్ విధానం, కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేది వచ్చింది. మనం అదృష్టవంతులం, పెన్షన్ స్కీమ్లో అపాయింట్ అయ్యి అందులోనే రిటైర్మెంట్ కావడం వలన మనమందరము మరి వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా మనకు ఒక భరోసాను కలిగి మన జీవితాన్ని మనం కొనసాగించడానికి మన పెన్షన్ అనేటువంటిది మనకు ఉపయోగపడతాం. వైవి చంద్రచూడ్ గారు కూడా ఇది ఎవరి దయాదాక్షిణ్యాలకు సంబంధించింది కాదు, ఎవరో తీపి కబురు కాదు,
వారు గతంలో చేసినటువంటి సర్వీస్ సేవలు చేసి 40 సంవత్సరాలు కాలం పాటు ఉద్యోగంలో వాళ్ళు అనేక రకాలైనటువంటి సేవలు అందించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవలు అందించారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వృద్ధాప్యంలో సంతోషంగా జీవించాలి అంటే వారికి పెన్షన్ తప్పనిసరి అనేటువంటి తీర్పు వెలువడడం వల్లనే మరి అందరు కామన్ కాజ్ సాధారణ రూల్ తీసుకొచ్చి అందరికీ సమానమైనటువంటి పెన్షన్ విధానాన్ని ఒకే సూత్రం, ఆ సూత్రాన్ని అనుసరించే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది 4th క్లాస్ ఎంప్లాయీ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా సరే అందరికీ పెన్షన్ రూల్స్ ఒకే విధంగా రూపొందించడం జరిగింది. ఆ విధంగా మనం అందరం కూడా హ్యాపీగా పెన్షన్ పొందుతూ మన వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా కొనసాగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ పెన్షనర్స్ డే సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ వారు 2 ముచ్చట్లు మాట్లాడతారు ఈ రోజు గురించి ప్రత్యేకంగా. సార్ ముందుగా అందరికీ నమస్కారం సార్. మరి ఈరోజు పెన్షన్స్ డే. మరి పెన్షన్ డే అనేటటువంటి ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే మన పెన్షన్స్ అనేటటువంటిది బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు పెన్షన్ సిస్టమ్ అనేటటువంటిది ఉండేటటువంటిది. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అది మార్పు చేయడం, దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే మనకు నకారా అనేటటువంటి వాళ్ళని మనం స్మరిస్తూ ఉన్నాం ప్రతి డిసెంబర్ 17న. ఎందుకు స్మరిస్తున్నాము అంటే మన పెన్షన్ను తీసుకురావడంలో మొట్టమొదటి పాత్ర వహించినటువంటిది నకారా గారు. ఇతను ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ బ్రిటిష్ దాంట్లో మన ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ లోపల ఇతను ఎంప్లాయీగా పనిచేయడం జరిగింది. 1972లో వీళ్ళు పదవి విరమణ చేశారు. అయితే నేను దేశానికి ఇంత సేవ చేశాను కానీ నాకు పెన్షన్ అనేటటువంటిది లేదు కదా అని చెప్పి ఇతను సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు మరి జస్టిస్ వైపీ చంద్రచూడ్ అనేటటువంటి న్యాయమూర్తి వారు ఈ వాద ప్రతివాదనలు విన్న తర్వాత మరి మన తీర్పు ఇచ్చాడు. పెన్షన్ అనేటటువంటిది ఎవరి దయాదాక్షిణ్యాలు అనేటటువంటిది కాదు, పెన్షన్ యొక్క నైతిక హక్కు, ఎవరి భిక్ష కాదు అని చెప్పి అతను తీర్పు ఇవ్వడం వల్ల మనకు 1983 నుండి ఈ పెన్షన్ అనేటటువంటిది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 82లో మనకు అమలు జరిగితే 83 నుండి మనం డిసెంబర్ 17th నాడు మనకు తీర్పు వచ్చింది. కాబట్టి ప్రతి డిసెంబర్ 17th పెన్షన్ డేగా మనము జరుపుకుంటున్నాం. మరి అలాంటి వ్యక్తి 1983 నుంచి మనం జరుపుకున్నటువంటి ఈ పెన్షన్ డేను ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటూ మరి నకారా గారిని స్మరిస్తూ ఉన్నాం. కాబట్టి వారి యొక్క చేసినటువంటి కృషి వలనే మనం ఈరోజు పెన్షన్ అనేటువంటి రిటైర్ అయిన తర్వాత హాయిగా సుఖంగా జీవిస్తున్నామంటే దానికి ముఖ్య కారణము నకారా గారు. మరి నేను ఎక్కువ టైం తీసుకోకుండా మరి సెక్రటరీ గారు కూడా మరి వారి విషయాలు తెలియజేస్తాడు. మరి ఈరోజు పెన్షన్ డే సందర్భంగా 80 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దలు అందరికీ సన్మానం చేద్దామని చెప్పి అనుకున్నాం. ఒక 14 మంది మన మెంబర్లలో ఉన్నారు. వారికి మా కార్యవర్గం చేతుల మీదుగా సన్మానం చేయడం మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మా కార్యవర్గం పైన ఉంటూ మరి మీరు కూడా ఈ సంఘ అభివృద్ధికి 80 సంవత్సరాలు పైబడిన వారందరూ మాకు ఆశీస్సులు తెలియజేయాలని చెప్పి నేను మీకు సెలవు తీసుకున్నాను. జై